అసలు అరకులో ఏం జరుగుతుంది? ఇప్పుడు జరగనంత చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి మీకు హామీ ఇచ్చారు. అటువంటిది ఈరోజు మిమ్మల్ని పక్కన పెట్టడం ఏంటి? వైసీపీ మరియు టీడీపీ మధ్యన జరిగే ఈ పోరులో సరికొత్తగా బీజేపీ తెరలోకి రావడం ఏంటి? మరి ఇది పొత్తులో భాగంగా ఒకవేళ మీరు 2024 ఎన్నికలు గెలిస్తే నేనైతే ఖచ్చితంగా గెలుస్తాను, దానికి నో డౌట్. ఆంధ్ర కాశ్మీర్ లేదా ఆంధ్ర ఊటీగా ఉండే అరకులో ఎన్నికల వేడైతే పూర్తి స్థాయిలో వేడెక్కిందని చెప్పాలి. ప్రధానంగా చూసుకున్నట్లయితే అరకు సెగ్మెంట్కి వచ్చేసరికి ఓటర్ల నాడి, ప్రజల నాడి ఏ విధంగా ఉన్నది, అదేవిధంగా 17 మంది అభ్యర్థులు బరిలో నిలుస్తున్నారు. వీళ్ళలో విజయ దుందుబి మోగించేది ఎవరు? అలాగే మన వచ్చిన మాజీ ఎమ్మెల్యే శివేరి సోమ తనయుడు శబరి అబ్రహాం ప్రస్తుతం ఆయన ఇండిపెండెంట్ పోటీలో ఉన్నారు. ఆయన మన మధ్యలో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుని ప్రయత్నించారు. సార్ నమస్కారం. నమస్తే. ఏంటి సార్ అసలు అరకులో ఏం జరుగుతుంది? ఈరోజు చూడండి, ఇవాళ ఎప్పుడు జరగనంత క్యూరియాసిటీ ఇప్పుడు జరుగుతుంది ఇక్కడ అరకులో. ఎప్పుడు చూసినా మహా అయితే 5-6 పోటీ చేసేవారు, కానీ ఇవాళ సుమారు 17 మంది పోటీ చేస్తూ ఉన్నారు. ప్రధాన పార్టీలతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్లే చాలామంది పోటీ చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే శివేరి సోమ గారి అబ్బాయి గారు, నేను కూడా ఒక ఇండిపెండెంట్ గారు పోటీ చేస్తూ ఉన్నాను. కాబట్టి చూద్దాం, ఒక ఫైట్ ఉంటుంది కదా, ఆ ఫైట్లో మరి ఏం జరుగుతుంది అన్నది ఎలక్షన్ అయిన తర్వాత తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక కీలక నేతగా మీరున్నారు. ఈరోజు ఇండిపెండెంట్గా వేసిన పరిస్థితి ఏంటి? యాక్చువల్లీ తెలుగుదేశం పార్టీలో మా నాన్నగారు సుమారు 30 సంవత్సరాలు పనిచేస్తున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీలోనే మా నాన్నగారు ఎమ్మెల్యేగా కూడా చేయడం జరిగింది, కమిషన్ మెంబర్గా చేయడం జరిగింది. పార్టీకి ఒక కమిట్మెంట్ గల వ్యక్తి. ఇవాళ మా నాన్నగారు పార్టీని నమ్ముకొని పార్టీలో పనిచేస్తూనే పార్టీ ప్రోగ్రాంకి వెళ్తూనే చనిపోవడం జరిగింది. అది ఏ విధంగా చనిపోయారు అన్నది యావత్ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తెలుసు. అది ఏ కుటుంబానికి కూడా జరగకూడదు, ఎవరికి జరగకూడదు. అలాగే నేను కూడా ఇవాళ మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఒక కమిషన్ మెంబర్గా లేకపోతే పార్టీ కోసం ఎనలేని సేవ చేయడం జరిగింది. దట్టు వాళ్ళు మాకు ఏ కమిట్మెంట్, చాలా కమిట్మెంట్స్ ఇచ్చారు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఒక్క కమిట్మెంట్ కూడా పూర్తి చేయలేదు. అలాగే 2019లో మాట ఇవ్వడం జరిగింది, ఈసారికి శ్రావణ్ గారికి ఇస్తున్నాము, 2020 మీకు ఇస్తామన్నారు. అలాగే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పార్టీ కోసమే పనిచేసింది. వాళ్ళ చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి మీకు హామీ ఇచ్చారు, ఖచ్చితంగా 24లో అబ్రహాంని అవకాశం ఇస్తానన్నారు. అటువంటిది ఈరోజు మిమ్మల్ని పక్కన పెట్టడం ఏంటి? ఇంత కీలక నేత, ఇంత సామాజిక వర్గం కూడా మీకు ఉన్నది కాబట్టి మరి అది మరి వాళ్ళ డెసిషన్ తీసుకోవాలా. ఇప్పుడు ఒకటే చూడండి, మాట అయితే క్లియర్గా ఇచ్చారు. ప్రజావేదిక సాక్షిగా ఎంతో కొన్ని వందల మంది ఉన్న ఆ రోజు ఈసారికి ఇస్తున్నాము, శ్రావణ్కి ఇస్తున్నాము, రేపు నీకు ఇస్తామని చెప్పిన వ్యక్తిలో వాళ్ళు నా మాట నిలబెట్టుకుపోవడం అన్నది అదే మరి ఆయన ఇంగిత జ్ఞానానికి వదిలేయాల. మరి ఎంతమందినో పని చేయించి ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఒక మంచోడు తిరగబడితే ఎలా ఉంటుంది, రేపు భవిష్యత్తులో నాకు జరిగింది అన్యాయం, రేపు ఇంకో నాయకుడికి జరగకూడదనే నేను ఒక డెసిషన్కి వచ్చాను ఇవాళ. అసలు అరకులో వైసీపీ మరియు టీడీపీ మధ్యన జరిగే ఈ పోరులో సరికొత్తగా బీజేపీ తెరలోకి రావడం ఏంటి? మరి ఇది పొత్తులో భాగంగా ఈరోజు మరి అది బీజేపీకి కేటాయించడం జరిగింది. అది పార్టీలలోకి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, మరి పార్టీలు తీసుకోవాల్సిన డెసిషన్స్ అవి. అది మాకు తెలియదు మరి వాళ్ళకి ఏ ఒక్క కోణంలో తీసుకున్నారు, లేకపోతే ఏ స్ట్రాటజీతో తీసుకున్నారు అనేది అది పార్టీ పెద్దలు డిసైడ్ చేయాల్సింది. అది మాలాంటి వాళ్ళు డిసైడ్ చేయడానికి మాకేం తెలియదు అన్నది. కాబట్టి పార్టీ డెసిషన్ తీసుకుంది, వాళ్ళు టీడీపీకి ఇచ్చింది. యాక్చువల్లీ దట్ రిపీట్ చేసి ఒక బీజేపీకి ఇచ్చింది. మరి ఒక సర్వే చేసుకున్నారో లేదో, గెలుస్తారో లేదో చూసి ఇవ్వాలి ఆ రూల్ ప్రకారం. అంటే అరకులో మొదట టీడీపీగా క్యాండిడేట్గా ఒక క్యాండిడేట్ని మీరు శ్రవణ్ కుమార్ ఇద్దరు ఒకటే సభా వేదిక మీద ఉన్నప్పుడు
చంద్రబాబు నాయుడు గారు బయటికి చెప్పడం జరిగింది. అప్పుడు మీ రియాక్షన్ ఏంటంటే మీకు ముందుగా ఏమైనా సమాచారం ఇచ్చారా పలానా క్యాండిడేట్ అనౌన్స్ చేస్తున్నానని? మా పార్టీలో కష్టపడడం వరకు మా వరకు, కానీ నిజంగా పార్టీ ఇలాంటి డెసిషన్ తీసుకుంటుందని నేనైతే అనుకోలేదు. ఎందుకంటే నాకే రెండో పంతు మాట ఇచ్చున్నారు కదా 24 ఇస్తామని. నేను ఆ కాన్ఫిడెంట్తోనే ఉన్నాను ఆ రోజు నుంచి మన సభ జరిగే వరకు కూడా. కానీ సడన్గా డిక్లేర్ చేయడం ఏంటి లేకపోతే అసలు ఎందుకు డిక్లేర్ చేశారు ఏంటి? మినిమం పిలవలేదు, మాట్లాడలేదు. పిలిచి అబ్రాహ్మణ్ ఈ పొజిషన్లో ఉంది లేకపోతే ఏం చేద్దాం అడుగుంటే బాగుండేది. కాబట్టి అలాగా అడగకుండా డైరెక్ట్ డెసిషన్ తీసుకోవడం వల్ల అదే రోజు అదే వేదిక నుంచి నేనైతే బయటకు వచ్చేయడం జరిగింది. వచ్చి నేరుగా మా కార్యకర్తలు నాయకులతో కొన్ని వందల మందితో డిస్కషన్ చేసి నేను రెబల్గా పోటీ చేస్తున్నానని చెప్పి ఆ రోజు డైరెక్ట్ నేను మీడియా ముందున చెప్పడం జరిగింది. అది ఇవాళ నిజంగా అది ఇవాళ నేను ఒక రెబల్కి పోటీ చేయడానికి అదే నా మొదటి బెట్టుగా ఇదైంది. ఈ రోజుకి మీరు టీడీపీ రెబలేనా లేదా పూర్తిగా ఓన్లీ ప్రజా రాజకీయమే చేస్తారా? నేను ఇవాళ నేను పోటీ చేస్తూ ఉన్నాను రెబల్గా. నాకు అందరి మద్దతు కావాలి, అన్ని పార్టీ మద్దతు కావాలా. ఈరోజు నన్ను అందరూ ఆదరిస్తున్నారు, పార్టీలకి అతీతంగా ఆదరిస్తున్నారు, కులానికి అతీతంగా ఆదరిస్తున్నారు. అలాంటప్పుడు నేను పార్టీకి కాదు రేపు భవిష్యత్తులో మరి ఎలాగెళ్ళాలన్నది మా నాయకులు కార్యకర్తలు పబ్లిక్ నన్ను వాళ్ళు ఏ విధంగా పంపిస్తే నేను ఆ విధంగా వాళ్ళు చెప్పినట్టు ఫాలో అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నేను గత 5 సంవత్సరాలుగా మీరు ఎస్టీ కమిషన్ మెంబర్గా ఉన్నప్పుడు కూడా ఇటు ఎంతగానో నియోజకవర్గంలో మీరు వెళ్ళడం జరిగింది. నియోజకవర్గంలో మీరు చూస్తున్న ప్రధాన సమస్యలు ఏంటి? వాటిపైన మీరు ఎలా పోరాడతారు? ఇవాళ నియోజకవర్గంలో ఇదొక మన ఏజెన్సీ ఏరియాలో మనకి జియో నెంబర్ 3 అన్నది ఒక ప్రధానమైన సమస్య. అది ఎందుకంటే జియో నెంబర్ 3 అన్నది అది ఏ జాబ్ తీసినా అది 100కి 100% ఎంప్లాయ్మెంట్గా ఇవ్వాల్సింది ఒక ట్రైబల్స్కి మాత్రమే. కానీ జియో నెంబర్ 3 తీసేయడం వల్ల ఇవాళ ఒక 100 పోస్టులు ఉంటే 3-4 ట్రైబల్స్కి ఇవ్వాల్సి వస్తుంది. డబ్బు తగ్గిన 90% సీట్ జాబ్లన్నీ జనరల్కి ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల మన ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన ప్రజలు ఎంత ఇబ్బంది పడతారు అన్నది అందరికీ తెలుసు. కాబట్టి రేపు నేను భవిష్యత్తులో ఎమ్మెల్యే అయితే దానికోసం లీగల్గా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. ఏ విధంగా అయినా అది పోరాడాలా. అది రిట్ పిటిషన్ వేయడమా, లేకపోతే సుప్రీంకోర్టు లెవెల్లో పోరాడమా, లేకపోతే గవర్నమెంట్ లెవెల్లో పోరాడమా, అవన్నీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. యూత్ ట్రైనింగ్ సెంటర్ అనేది మీరు ప్రారంభించి నియోజకవర్గంలో చెప్తున్నారు, ఏంటి అసలు దేనికోసం? యాక్చువల్లీ యూత్ సెంటర్ అన్నది మా నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ యూత్ సెంటర్స్ని ప్రతి నియోజకవర్గంలో పెట్టడం జరిగింది. ఆ రోజు మా నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా ప్రాంతాల్లో కూడా యూత్ ట్రైనింగ్ సెంటర్ ఉండాలని ఆనాటి గవర్నమెంట్ మా నాన్న ప్రపోజల్ పెట్టడం, అదే ఇక్కడ శాంక్షన్ అవ్వడం. ఇవాళ యూత్ ట్రైనింగ్ సెంటర్ వల్ల అనేక రకమైన స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ రేపు ఇప్పుడు ఏం కావాలా, ఓన్లీ స్టడీసే కాదు కదా, మనకి మన స్కిల్ని ఎలా డెవలప్ చేయాలి, మనం ఎలాగా ఫ్యూచర్లో మనం ఎలాగా లైఫ్లో సస్టైన్ కావాలి, ఏ విధంగా ఉండాలి అంటే ఖచ్చితంగా స్కిల్ డెవలప్మెంట్లు కావాలా. స్కిల్ డెవలప్మెంట్ చేయాలంటే అదనంగా అదేంటంటే మనం ఏదో ఒకటి ఇవాళ చూడండి, ఇవాళ ఐటీఐలు ఉన్నాయి, పాలిటెక్నిక్లు ఉన్నాయి, అవే కదా ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ అంటే. అలాగే ఎన్నో ఉన్నాయి, అలాగే దానికి తగ్గ జాబ్స్ కూడా ఉన్నాయి. ఆ విధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఇచ్చేసి ఎంతోమంది గిరిజనులకు అది ఉపయోగపడుతుంది. వాళ్ళ అసలు మీ నాన్నగారు మరణం ఎలా జరిగింది అంటే అనేక మంది అనేక ఆరోపణలు కూడా దాని మీద క్రియేట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ప్రతిపక్షాల నుంచి కూడా కుంభకోణాల వల్లే ఇలా జరిగింది, సోమా యొక్క కుంభకోణం ఇలా చేసింది అన్ని కూడా ప్రతిపక్షాలు కొన్ని ఆరోపించే పరిస్థితి కనబడుతుంది. నిజంగా ఎవరు కూడా అలా ఆరోపించలేదండి. మా నాన్నగారు నిజాయితీ వ్యక్తి, మా నాన్నగారు ప్రజల కోసం పనిచేస్తున్న వ్యక్తి. ఇవాళ మా నాన్నగారి కోసం ఒక్కడు కూడా నన్ను తెలిసి ఆయన కోసం మాట్లాడిన సందర్భాలు లేవు అసలు. అది ఎందుకంటే మా నాన్న ఎలాంటి వాళ్ళు యువత ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు, మా నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా తెలుసు ఎలాంటి వ్యక్తి మా నాన్నగారు. ఆయన రాజకీయ ప్రస్థానం ఒకటి ఆలోచించండి. మా నాన్నగారు సర్పంచ్గా
ఆయన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టడం జరిగింది. అలాగే జెడ్పీటీసీగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, కమిషనర్గా చేశారు. ప్రజల్లో ఇంత అభిమానం ఉంటే కానీ ఆయన స్టెప్ బై స్టెప్ అని చెప్పి ఒక స్థాయికి ఆ, వెళ్తే ఎవరైనా వెళ్తారు. కానీ ఇవాళ మా నాన్న ఒక మంచి నాయకుడు. అలాంటి వ్యక్తికి ఇలాంటి మచ్చ పెట్టడం అది కరెక్ట్ కాదు. దీన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ఎవరైతే నేను డైరెక్ట్ ఛాలెంజ్ చేస్తాను, మీ నాన్నగారు ఇలాంటి వాళ్ళు ఇలాంటి కుంభకోణం చేశారు అని ఎవరైనా చెప్పింటే రమ్మనండి, మాట్లాడుతాం. తనకి ఏముంది? వాళ్ళకి ఏమైనా డౌట్లు ఉంటే లేకపోతే ఇలా చేశారని అంటే రమ్మనండి, నేను మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా కుటుంబ సభ్యులు కూడా మేము సిద్ధంగా ఉన్నాం మాట్లాడడానికి. మేము డిఫెండ్ చేయగలం. అంతేగాని అలాంటి ఆరోపణలు మాట్లాడితే మటుకు అసలు బాగోదు, మాట్లాడకూడదు. ఒక వ్యక్తి, నిజాయితీ గల వ్యక్తి, వాళ్ళ ప్రాణం పోయింది. అది కూడా మామూలుగా పోలేదు. ఒక అంటే ఒక నక్సలైట్లు చెప్పబడ్డామంటే అది చిన్న ఇష్యూ కాదు. అది అలా జరగకుండా ఇప్పుడు నాకే కాదు, ఏ కుటుంబానికి కూడా జరగకూడదని నేనైతే అనుకుంటున్నాను. అసలు ఆ రోజు ఏదో జరిగింది, మిమ్మల్ని కలిసారా? మీరు ఉన్నారా దాని ముందు, వెళ్ళే ముందు కానీ జరిగే ముందు కానీ మీకు ఏమైనా మాట్లాడడం కానీ మీతో ఏమైనా సందర్భం ఏమైనా జరిగిందా? ఆ రోజు సెప్టెంబర్ 23 నా 2018, ఆ రోజు సండే. ఆ రోజు యాక్చువల్గా సండే మేము ఎప్పుడు కూడా కుటుంబ సమేతంగా మేము చర్చ్కి వెళ్తాం. కానీ ఆ రోజు పార్టీ ఒక ప్రోగ్రాం పెట్టింది ఆ రోజు. సో సర్వేశ్వరరావు గారు, మా నాన్నగారు పార్టీ ప్రోగ్రామ్కి అని చెప్పడానికి కండ్రు సర్రాయ్ మన డుబ్రిగూడ మండలానికి బయలుదేరారు. ఇద్దరు కూడా వెళ్తూ మరి మార్గమధ్యంలోనే డుబ్రిగూడ నుంచి ఒక 2 కిలోమీటర్ దూరంలోనే అది జరగడం అన్నది చాలా దురదృష్టం అది. ఎందుకంటే అలా జరగకూడదు. కానీ ఆ లివిటిపుట్ అనే గ్రామంలోనే మా నాన్నగారిని కానీ సర్వేశ్వరరావు గారు కానీ దాన్ని వాళ్ళు ఆ ప్లేస్ మొత్తం హైజాక్ చేయడం జరిగింది. హైజాక్ చేసి మరి వాళ్ళకి మరి ఏమనిపించదో తెలియదు కానీ నిజంగా మా నాన్నగారిని ఫస్ట్ చంపడం జరిగింది. సో నెక్స్ట్ తర్వాత సర్వేశ్వరరావు గారిని చంపడం జరిగింది. అది మరి మేమైతే చాలా ఆ రోజు మరి నేను విని చాలా మేమంతా షాక్ అయ్యాము. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మేము చాలా కష్టాల్లో కూడా ఉన్నాం. ఇవాళ ఇప్పుడు మా నాన్న చనిపోయిన తర్వాత నుంచి ఈ రోజు మీరు ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి ఆ విషయం ద్వారా మీరు అడగలుగుతున్నారా? అంటే 2009లో ఆయన గెలిచారు. సో దీన్ని మీరు, ఈ అంశాన్ని మీరు ప్రస్తావిస్తారా? ఖచ్చితంగా అండి. మా నాన్నగారు ఒక మంచి నాయకుడు. మేము ఎందుకు అడగకూడదు? మా నాన్నగారు ఎమ్మెల్యేగా చేశారు. ఒక ఎమ్మెల్యే గారి ఫ్యామిలీ ఎమ్మెల్యేగా లేకపోతే ఒక రాజకీయ నాయకుడిగా చేయడం తప్ప ఇవాళ మేము అడుగుతున్నాం. మేము న్యాయం కోసం అడుగుతాం, న్యాయం కోసం పోరాడుతున్నాం. ఇవాళ మాకు అన్యాయం జరిగింది, ఏ కుటుంబానికి జరగకూడదు అని పోరాడుతున్నాం. ఇవాళ ప్రతి ఓటర్కి అడుగుతున్నాం, ప్రతి ప్రజలకు అడుగుతున్నాం, ప్రతి వ్యక్తులకి వెళ్ళి అడుగుతున్నాం. ఇవాళ ఈ 6 మండలాల్లో కూడా మాకు పాజిటివ్ వేవ్స్ వస్తున్నాయి. అంటే నాన్నగారు చనిపోవడం అది మీకు కీలక అంశంగా మారచ్చు. అదేవిధంగా ఓటర్ల నాడి, అంటే ఇటు అబ్రహాం అనే వ్యక్తి ఎందుకు టీడీపీ నుంచి బయటకు వచ్చారు, ఇది ఎందుకు రావాల్సి వచ్చింది, అది ఓటర్లు కూడా గమనిస్తారు. మరి దానికి సమాధానం నేను ఒకటే మీకు చెప్తాను. మేము మా కుటుంబం పార్టీకి ఎనలేని సేవ చేశారు మా నాన్నగారు. మా నాన్నగారు కమిట్మెంట్ గల వ్యక్తి. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మా నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో అదర్ పార్టీ మారిపో అని చెప్పడం కూడా సందర్భంలో జరిగింది కొన్ని సందర్భాల్లో. కానీ మా నాన్నగారు ఏమన్నారు తెలుసా? నాకు పార్టీ లైఫ్ ఇచ్చింది, పార్టీ కోసము నేను చనిపోతే నా బాడీ మీద ఒక జెండా కప్పాలని మా నాన్నగారు ఎప్పుడు అనేవారు. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ మా నాన్నగారు పార్టీ కోసం చనిపోతే ఇవాళ మా ఒక ఫ్యామిలీకి న్యాయం చేసినప్పుడు ఇంకో ఫ్యామిలీకి న్యాయం చేయవలసిన బాధ్యత అప్పుడు తెలుగుదేశం పార్టీకి ఉందా లేదా? ఇవాళ మీరే చెప్పండి వయా మీడియా ద్వారా. అంతేగాని మాకేదో మేము కావాలని బయటకు వచ్చేసాము లేకపోతే ఇంకోటి కాదు. ఇవాళ ఒక మంచోడు తిరగబడితే మంచోడు బయటకు వస్తే ఎలా ఉంటుంది అనడానికి నేనే దానికి నిదర్శనం. ఇప్పుడు రేపు నిన్న జరిగిన అన్యాయం నాకు రేపు ఏ ఒక్క నాయకుడికి అన్యాయం జరగకూడదు రేపు భవిష్యత్తులో. కాబట్టి అందుకే పార్టీ నుంచి బయట రావడం జరిగింది. ఇవాళ నేను రెబల్గా పోటీ చేయడం జరుగుతుంది. ప్రత్యేక కంటెస్టెంట్ మీద చంద్రబాబు నాయుడు గారు ఐవీఆర్ కాల్స్ అనేది స్ట్రాటజీ చేస్తూ ఉంటారు. అటు చీపురుపల్లి కాంటెస్టెంట్లో కూడా గంట శ్రీనివాసరావు మీద కూడా చాలా కీలకంగా పనిచేసింది. అలాగే మీ పేరు మీద ఏమైనా సర్వే చేయించారా? మరి అది వాళ్ళకి వదిలేయాలి, నాకే దాని మీద ఐడియా లేదు. యాక్చువల్లీ నేను పోటీలో ఉన్నాను లేకపోతే నేను బలమైన నాయకుడు అని అందరికీ తెలుసు. మరి వాళ్ళు ఎందుకు నన్ను అదే కన్సిడర్ చేసుకోలేదు అన్నది పార్టీకి నేను వదిలేస్తా ఉన్నాను. కాబట్టి
ఒక బలమైన క్యాండిడేట్ ఒక పార్టీ నుంచి బయటకు వస్తే ఎలా ఉంటుంది అనడానికి దాన్ని నేనే నిదర్శనం వాళ్ళకి వాళ్ళు సర్వే చేసుకుని ఇప్పుడు సర్వే చేసుకున్నాను. ఎందుకంటే ఇది క్రూషియల్ పాయింట్. ఇది ఎప్పుడైనా ఒక క్యాండిడేట్ గెలవాలని అనుకోవాలి కానీ క్యాండిడేట్ ఓడిపోవాలని అనేవారు అనుకోరు. మనకి అసెంబ్లీలో కౌంట్ కావాలా. ఆ కౌంట్ కావాలంటే ఒక క్యాండిడేట్ గెలవాలంటే ఒక మంచి క్యాండిడేట్ని ఇవ్వాలా. ఇవాళ నేను చెప్తా ఉన్నాను, ఏ ఒక్క సర్వే కూడా సర్వే చేసి టికెట్లు ఇచ్చే పరిస్థితులు లేవు. ఎవడైతే లాబింగ్ చేస్తారో అలాంటి వ్యక్తులకి టికెట్లు ఇచ్చినట్టు నాకైతే తెలుస్తావు. అలాంటి వ్యక్తులు గెలుస్తున్నారు, లాబింగ్ చేస్తున్నారు అంటే డబ్బు. కానీ అది కొన్ని సందర్భాలు ఉన్నాయి. అది మాలాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా తక్కువ అవి. ఆ రోజు మా నాన్న గెలిచారు, లాబింగ్ చేయలేదే. మా నాన్నకు బలం ఉంది కాబట్టి ఆ రోజు గెలిచారు. సర్వేశ్వరరావు గెలిచారు, ఆయనకి బలం ఉంటే గెలిచారు. ఆయన లాబింగ్ చేయలేదు కదా. కాబట్టి లాబింగ్ చేసే వాళ్ళు గెలుస్తారన్నది అది కొన్ని కాన్స్టిట్యూన్సీలు కావచ్చు. కానీ మన ఏజెన్సీ ప్రాంతంలో ఎవడైతే మంచివాడు ఉండొచ్చు, ఎవడైతే మంచి పని చేస్తున్నా ఉండొచ్చు, అలాంటి వాళ్ళు గెలుస్తారు. వాళ్ళకి ఒకవేళ మీరు 2024 ఎన్నికలు గెలిస్తే చంద్రబాబు నాయుడు నుంచి పిలుపు వస్తే మీరు మళ్ళీ జాయిన్ అవుతారా? నేనైతే ఖచ్చితంగా గెలుస్తాను, దానికి నో డౌట్. నేనైతే 100% గెలుస్తాను. గెలిచిన తర్వాత నాకు కాల్ వస్తే అది నా ఓన్ డెసిషన్. అది నేను వెళ్తానా లేదన్నది సెకండరీ. అది నేను ఇప్పుడు ఎందుకు మాట ఇవ్వాలా? ఇప్పుడు నేను గెలవాలన్నదే నా ప్రయత్నం. నా జనాలు నన్ను ఆదరిస్తున్నారు. అంటే జనాలు ఇప్పుడు ఒక విషయం ఆలోచిస్తారు. ఎందుకంటే పార్టీకి అతీతంగా మిమ్మల్ని ఇప్పుడు గెలిపించబోతున్నారు. ఒకవేళ మిమ్మల్ని గెలిపించిన తర్వాత మరి మీరు వెళ్ళే అవకాశం ఉండదా? మన నియోజకవర్గం కోసం, డెవలప్మెంట్ కోసం వెళ్ళాలా, ఖచ్చితంగా ఏదో పార్టీ అయితే డెసిషన్ తీసుకోవాలా. కానీ వెళ్ళే ముందు మనకంటే ఒక టీం ఉంటుంది కదా. మనకంటే ఒక టీం ఉంటుంది. తర్వాత కార్యకర్తలు ఉంటారు, నాయకులు ఉంటారు, ప్రజలు ఉంటారు, వెల్ విషర్స్ ఉంటారు, రిలేటివ్స్ ఉంటారు. వీళ్ళందరితో మాట్లాడి ఒక డిస్కషన్ చేస్తాం. డిస్కషన్ చేసి ఒక డెసిషన్కి వస్తాం. అప్పుడు నిర్ణయం చెప్తాను. అబ్రహాం వెనకాతల పెట్టుబడి పెట్టడానికి ఇన్వెస్టర్లు ఉన్నారు, అందుకే అబ్రహాం రెడీ అయ్యారు. అంతేనా? నాకే ఇప్పుడు దాకా మీరు చూడండి, నాకు ఎవరు ఇన్వెస్టర్ చేస్తున్నారు అడగమనండి. చేస్తే పార్టీ వాళ్ళు చేయాలి. ఎందుకంటే నేను పార్టీ వాళ్ళతో నా యొక్క క్యాలిబర్ కానీ ఇవన్నీ తెలుసు. పార్టీ వాళ్ళు చాలా మందికి చేస్తే వాళ్ళే చేయాలి. కానీ ఎవరు చేస్తున్నారు మీరు ప్రూవ్ చేయండి, నాకు తిరిగి అడుగుతాను. నా ఆస్తులు అమ్ముకొని లేకపోతే నా భూములు అమ్ముకొని ప్రజల కోసం నేను సేవ చేస్తా ఉన్నాను. నువ్వు ప్రూవ్ చేయండి నాకు. ఎవరిచ్చారు? ఎవరు ఉన్నారని ఇన్వెస్టర్స్? అంతేగాని అదేమైనా ఉంటే బడాబాబులు ఏమైనా ఉంటే కిందనే చేస్తారేమో. మాకు చేస్తే మాకు ఏమొస్తుంది చెప్పండి. కానీ నా భూములు, మా ఆస్తులు అమ్ముకొని పార్టీ కోసం, కార్యకర్తల కోసం, మా ప్రజల కోసం మేము పోరాడుతున్నాం ఇవాళ. వాళ్ళ కోసం నేను ఎందుకంటే ఏదో చెయ్యాలా, ప్రజల కోసం సేవ చేయాలా. ఈరోజు నిజంగా నేనే కానీ ఇక్కడ లేకపోతే నిజంగా తెలుగుదేశం పార్టీకి వ్యక్తులు ఎవరికి ఓటేయగలరు చెప్పండి? నిజంగా బీజేపీ ఇక్కడ లేదు. బీజేపీకి నిజంగా ఎప్పుడు వేయలేదు అసలు. అలాంటి వ్యక్తులు బీజేపీకి వేయగలరా చెప్పండి ఒకసారి. మరి వాళ్ళు అయినప్పుడు మరి ఎవరికి వేస్తారు? పార్టీ వ్యక్తికి వేస్తారు. ఇప్పుడు నేను ఉన్నాను. ఇప్పుడు అబ్రహాం జనరల్గా ఏమనుకుంటారు? తెలుగుదేశం పార్టీ, మా నాన్నకి తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే గెలిచాడు, తెలుగుదేశం పార్టీ వ్యక్తి. అలాంటి వ్యక్తి నేను తెలుగుదేశం పార్టీ సేవ చేశాను, నాకు తెలుగుదేశం పార్టీ. కానీ వాళ్ళైతే ఇప్పుడు అనుకుంటారు కొంతమంది, వాళ్ళు నన్ను ఖచ్చితంగా ఓటేస్తారు, గెలిపిస్తారు. అబ్రహాం క్యాండిడేట్ మంచోడే, ఓకే చేయొచ్చు. మీకు రోడ్ల పరిస్థితి ఎలాగుంది? యువతకి ఉద్యోగ అవకాశాలు ఎలాగున్నాయి? అంటే 2 పర్యాయాలు మీరు వైసీపీ ప్రభుత్వంలో చూశారు. అంటే తర్వాత గెలిచిన సర్వేశ్వరరావు జాయిన్ అయ్యారు అనుకోండి టీడీపీలో, కానీ మీరు చూస్తారు పరిస్థితిని ఎలా ఉన్నది. రోడ్లు అంటారా? ఇప్పుడు నా నియోజకవర్గమే కాదు, స్టేట్లో ఎక్కడైనా ఒక డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగింది ఏంటి? ఎక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీ జరగాలి? ఇప్పుడే మనం ఒకటే చూడాలి. మనం ఎప్పుడైనా ఒక గవర్నమెంట్ రన్ చేస్తున్నప్పుడు ప్యారలల్గా సంక్షేమ పథకాలు ప్లస్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతుంది. ఎవరైనా ఏ గవర్నమెంట్ అయినా కావచ్చు, అది టీడీపీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్యారలల్గా చూస్తారు. ఎవరైనా సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలని ఏ గవర్నమెంట్ అయినా అనుకుంటుంది. అలాగే నా హయాంలో, అంటే మా గవర్నమెంట్ హయాంలో ఏం డెవలప్మెంట్ చేయాలా అన్నది గవర్నమెంట్కి ఉంటుంది. అలాగే డెవలప్మెంట్లో ఒక భాగము రోడ్లు. ఇవాళ మీరు చూడండి, గత ప్రభుత్వాలు చేసిన రోడ్లే ఉన్నాయి తప్ప ఈ ప్రభుత్వంలో రోడ్లు ఎక్కడైనా చేశారు లేకపోతే ఉన్నాయంటే అది
కనిపించట్లేదు ఎక్కడ కూడా. ఇవాళ ఏ రోడ్డుకి వెళ్ళండి గుంతలు 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 కనబడుతున్నాయి. మాకు ఇక్కడ మేజర్గా ఒక చుంపి రోడ్డు ఉంది. ఇక్కడ కొత్త మనకి ఎంఆర్ ఆఫీస్ పక్క నుంచి సుమారు బస్కి వెళ్ళడానికి ఆ రోడ్ ఒకటి ఉంది. సుమారు 20-25 కిలోమీటర్లు. కొన్ని ఒక 4-5 పంచాయతీలు ఆ రోడ్లో టచ్ అవుతాయి. కొన్ని వందల గ్రామాల రోడ్లో టచ్ అవుతాయి. మీరు వెళ్ళండి ఆ రోడ్డు ఎంత గుంతలు అనుకున్నారు. అరగంట ప్రయాణము గంటన్నర పడుతుంది. ఎంత కష్టం అది. నిజంగా అలాంటివి నేను కూడా నా సొంత డబ్బులతో కొన్ని టైంలో అలాంటి రోడ్లు కూడా చేయడం జరిగింది. ఎందుకు చేస్తాం? ఇవాళ మా ప్రజలు వాళ్ళు అక్కడ వెళ్తూ ఉంటారు, ఇబ్బంది పడుతున్నారని చేయడం జరిగింది. మరి ఇది ప్రజలకు తెలుసా? తెలుసు ఖచ్చితంగా. అది మీడియాలో వచ్చింది, పేపర్లో వచ్చాయి, అన్ని దాంట్లో వచ్చాయి. ఏజెన్సీలో తాగునీటి సమస్య అనేది చాలా ఏళ్ళ నుంచి ఉన్నది. కొన్ని దగ్గర తాగునీరే లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు ఈ సమస్య తలెత్తుతుంది? దీనికి పరిష్కారం ఉండదా ఈనాటికి? ఖచ్చితంగా పరిష్కారం. ప్రతి ప్రాబ్లంకి దీనికి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది ఖచ్చితంగా. సొల్యూషన్ లేకుండా ఏది కూడా లేదు. మరి ఎందుకు ప్రోగ్రెస్లోకి రావట్లేదు సొల్యూషన్? అది మరి పాలకులు తప్ప లేకపోతే అధికారులు తప్ప అన్నది ఇది ఇక్కడ కనిపిస్తోంది ఇవాళ. ఎందుకంటే ఒక పాలకులు కరెక్ట్ వాడై ఉంటే, ఒక మంచి నాయకుడు అయి ఉంటే ఆ సమస్య ఎక్కడ ఒక వాటర్ ప్రాబ్లం ఉంది, స్కేర్సిటీ ఉంది, వాటర్ స్కేర్సిటీ ఉంది, దాన్ని ఏమైనా ప్రాబ్లం ఉంటే దానికి ఎలా రెక్టిఫై చేయాలన్న ఆలోచన అయితే ఒక నాయకుడైనా ఉండాలా, లేకపోతే అధికారులకి అడిగే సత్తా అయినా ఉండాలా. ఎందుకంటే ఇవాళ మా ఏజెన్సీ ఏరియా ఇది. మాకు కొండల్లో వాటర్ ఉంటుంది, స్టాగ్నెంట్ ఉంటుంది. ఎక్కడో చెక్ డ్యామో లేకపోతే ఎక్కడో చేసి లేకపోతే తీసుకొచ్చి ఆ వాటర్ని మనం తీసుకొచ్చి ఒక స్టోర్ చేసి సప్లై చేయవలసిన ఇది కూడా ఉంది. అలాగే బోర్లు కూడా పడుతున్నాయి సాధారణంగా. కాబట్టి ఇలాంటివి ఉన్నాయి, పెద్ద ప్రాబ్లం కాదు. అలాంటి రేపు నేను ఎమ్మెల్యే అయితే దాని మీద ఫుల్గా దృష్టి పెడతాను, ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే నాకు తెలుసు ప్రాబ్లం అంటే ఏంటో అన్నది. ఎందుకంటే మా నాన్నగారు వెంట నేను ఉన్నాను. మా నాన్నగారు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినప్పుడు దానికి షేడోగా నేను పనిచేసి ఉన్నాను. ఎందుకంటే ఈ జనాలకి ఏం కావాలా, ఏంటి, ఎక్కడెక్కడ ఏంటి వాటర్ అంటే రిక్వైర్మెంట్ ఇలాంటప్పుడు నేనే టైప్ చేసి ముఖ్యమంత్రి కానీ, సంబంధిత అధికారులు కానీ, లేకపోతే సంబంధిత మినిస్టర్స్ని కానీ లెటర్ పెట్టి అన్నీ చేసిన వ్యక్తి మా నాన్నగారు చేసేవారు. దాన్ని బ్యాక్ సైడ్ నేను చేశాను కాబట్టి నాకు దాని మీద కొంత ఐడియా ఉంది. కాబట్టి నేను ఎమ్మెల్యే దాని మీద ఫుల్గా దృష్టి పెడతాను. అరకు అనగానే అందరికీ గుర్తొచ్చేది టూరిజం. ఈరోజు టూరిజం పరిస్థితి ఏంటి? టూరిజం అన్నది చాలా ముఖ్యమైన మనకి ఇది. ఎందుకంటే దానివల్ల కొన్ని వేల మంది మనం బతుకుతూ ఉన్నాం. మనమే కదా, అందరు కూడా బతుకుతున్నాం. ఎలాగంటే అది ట్రాన్స్పోర్ట్ పరంగా కావచ్చు, హోటల్స్ కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద లాడ్జెస్ కావచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా దాని మీద కొన్ని వందల వేల మంది డిపెండ్ అవుతున్నారు ఇవాళ. కానీ ఇవాళ చూస్తుంటే రేపు భవిష్యత్తులో టూరిజం కూడా తగ్గిపోద్ది ఏమో అని భయం వేస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకి కొన్ని ఉన్నాయి చాలా స్పాట్లు చూడడానికి. దానికి ఏదైనా పర్మనెంట్గా ఏదో ఒకటి ఒక మంచి ఒక త్రూ గవర్నమెంట్ అది ఐటీడీ అలాంటి ఏదో ఒకటి వెంచర్, ఒక మంచి ప్లే జోను, లేకపోతే వాటర్ వరల్డ్, లేకపోతే ఏదో 365 డేస్కి ఏమైనా అవసరం వచ్చింది అంటే ఇప్పుడు ఏంటంటే టూరిజము కొన్ని నెలలు 3 మంత్స్ 4 మంత్స్ ఉంటుంది. దాని తర్వాత అందరూ కూడా ఇబ్బందిగా ఉన్నారని నాకు తెలుసు. మాకు అంత జనరల్ టాక్ జనరల్ అందరికీ తెలిసిందే. కానీ పర్మనెంట్గా 365 డేస్కి ఏమైనా అలాంటిది ఉంటే రేపు త్రూ గవర్నమెంట్ మా ఐటీడీ ద్వారా దాన్ని ఎక్కడే ఒకటి ఒక 10 ఎకరాల్లో 20 ఎకరాలు ఎస్టాబ్లిష్ చేసుకొని అక్కడే మన యొక్క గిరిజనుల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. టూరిజంలో గిరిజనేతరులదే హవా. దీనికి కట్టేది ఎవరు? ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో ఇవన్నీ అరికట్టవచ్చు. పెద్ద ఇది కాదు. ఎందుకంటే గిరిజన నేతలు అని కాదు, లేకపోతే ట్రైబల్స్ అని కాదు, ఎవరికైనా జాబ్ చేసి అయితే ఉంటుంది. కానీ ఎక్కువ శాతం మన గిరిజనులకు తీసుకోవాలా, కానీ తీసుకోవాలి రూల్ ప్రకారంగా. కానీ కొంతమంది ఉంటారు, 1 or 2% ఉంటారు. ఇప్పుడు మనం ఉన్నాం ఇక్కడ, ఎక్కడో ఒక ఎస్సీ స్కూల్లో చదవాలా, ఒక 5% అయినా ట్రైబల్ కేటాయిస్తారు కదా. అలాగే అప్పుడు ఏదో జరిగింది కాబట్టి ఉండొచ్చు, దానికి పెద్ద కష్టమే కాదు. దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోకూడదు నా దృష్టిలో. ఎందుకంటే ప్రతి ఒక్కడు పేదవాళ్ళు, చాలామంది పేదవాళ్ళే కదా అట్టా ఇచ్చేస్తూ ఉంటారు. దయచేసి దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోకుండా రేపు భవిష్యత్తులో మన వాళ్ళు మన గిరిజనులు కూడా ఎంప్లాయ్మెంట్ చేయడానికి 100% చేయడానికి మేము దాన్ని ఎలా చేయాలన్నది తర్వాత అప్పుడు ఆలోచిస్తాం. అనంతగిరి మండలం అనేది దాంట్లో 5 పంచాయతీలు, ఎన్ఆర్పురం, భీంపోలు, గుమ్మకోట, రొంపల్లి పంచాయతీలు నాన్ షెడ్యూల్ ఏరియాగా పరిగణించడంతో
అవి ఇంకా ఎప్పటికీ షెడ్యూల్ అవ్వవా? వారు ఉపాధి అవకాశాలు కానీ ఎస్టీకి అంటే గిరిజనులకి సంబంధించిన ఎటువంటివి కూడా బెనిఫిట్స్ వాళ్ళకి అవ్వట్లేదు. మరి ఇంకెన్ని సంవత్సరాలు వాళ్ళు నిరీక్షించాలి? యాక్చువల్లీ అనంతగిరి మండలంలో 5 పంచాయతీలు ఉన్నాయి. నాన్ షెడ్యూల్ ఏరియాస్ మీరు చెప్పారు కదా, ఎన్ఆర్పురం, గరుగుబెల్లి, రొంపల్లి, గుమ్మకోట, బీపల్, ఈ 5 పంచాయతీలు ఉన్నాయి ఇవాళ. నిజంగా అక్కడ 100% మరి ట్రైబల్స్ ఉన్నారు. కానీ ఇవాళ చూడండి దౌర్భాగ్య స్థితి, వెంచర్స్ ఎలా వెళ్ళాయంటే చాలా భయంకరంగా ఉన్నాయి ఇవాళ. మరి అది పాలక తప్పు, అది మన తప్పు ఏం కాదు. లేకపోతే ఆ, ముందు ముందు చేసిన వాళ్ళు, ముందు జనరేషన్ చేసిన తప్పు ఇవాళ. అది ఇప్పుడు చేసింది కాదు, ఇవాళ కొన్ని సంవత్సరాల ముందు చేశారు. అది కాదు, ఎవరు కరెక్ట్ కాదు. కానీ మా నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నో సందర్భాల్లో దాన్ని పోరాడారు నిజంగా. అది షెడ్యూల్ చేయాలన్నది మా నాన్నగారు ఎంత పోరాడారు. అది ఒకరి ద్వారా అవ్వదు, అది ప్రకారంగా పోరాటం అయితే పోరాడే ఒకరి ద్వారా. కానీ దాన్ని చేయాలంటే గవర్నమెంట్ సపోర్ట్ చేయాలా, లేకపోతే మన గిరిజన ప్రాంతం ఉన్న ఎమ్మెల్యేలు సపోర్ట్ చేయాలా, దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో తీసుకెళ్లాలంటే ఎంపీ గారు, లేకపోతే కన్సర్న్ మినిస్టర్స్, లేకపోతే ఆ లెవెల్లో పనిచేయాలి అది. కాబట్టి దాన్ని భవిష్యత్తులో మరి కొన్ని లీగల్ ఇష్యూస్ ఉంటాయి, దానికి ఎలాగెళ్ళాలా, ఎలాగ చేస్తే బాగుంటుందని ఆలోచిస్తారు ఖచ్చితంగా. రొంపల్లి ఆ విలేజ్లో అయితే పెద్ద కాలనీ, చిన్న కాలనీలు ఇంతవరకు కరెంటు కూడా లేదు. ఇలా గిరిజన ప్రాంతాల్లో అనేక గ్రామాల్లో కరెంటు కానీ రోడ్లు కానీ లేని పరిస్థితులు మేము కూడా వెళ్ళి చూసాం. మన కొత్తగాలిపాడు కానీ లేదంటే రొంపల్లిలో కొన్ని పంచాయతీలు ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో కరెంటు కూడా లేదు. ఈరోజు ఆధునికతమైన ప్రపంచంలో మనందరం బ్రతుకుతున్నాం. కరెంట్ అనేది చాలా నిత్యావసరంగా కూడా మారుతున్న ప్రదేశంలో ఎందుకు ఇది ఇంకా? నాకు తెలిసి మరి మా చాలా వరకు కరెంట్లో, ఇప్పుడు మా ప్రాంతాల్లో అయితే కరెంట్లో ఒక 90% వరకు ఉంది, మాకు ప్రాబ్లం లేదు. కానీ నాన్ షెడ్యూల్ ఏరియా మరి అక్కడ ఎందుకు అలాంటివి ఉన్నదైతే నేను మాకు ఇప్పుడు దాకా అంటే తెలియదు. కానీ రేపు భవిష్యత్తులో దాన్ని కూడా రెక్టిఫికేషన్ చేయడం మేము సిద్ధంగా ఉన్నాం. కరెంట్లు కానీ, రోడ్లు కానీ, ఇది కానీ రేపు అలాంటి దాన్ని పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని, నేనే కానీ ఎమ్మెల్యే అయితే దాన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని, అలాంటి ఏరియాలు ఇక చాలా ఉన్నాయి నా దృష్టిలో. మీరు అన్నారు కదా రొంపల్లి లేకపోతే ఇంకోటి కానీ, ఆ ప్లేస్లే కాదు, 6 మండలాల్లో బోల్డ్ ఉన్నాయి అలాంటివి. మనకి ముంచిపుట్టు, పెదబయలు, మారుమూల ప్రాంతాలు, రైట్ ఒరిస్సా బార్డర్లో ఉన్న ప్రాంతాలు అవి, లేకపోతే మావోయిస్టులు ఉన్న ప్రాంతాలు అవి ఒకప్పుడు అవి. అలాంటి ప్రాంతాల్లో చాలా భయంకరమైన ఇది ఉంది వాళ్ళ. అలాంటి ఏరియాలు ఉన్నాయి, నేను చూస్తున్నాను రేపు భవిష్యత్తులో. ఎందుకంటే మనకి పెదబయలులో ఇంజరీ ప్రాంతము, నన్నబరి కానీ, కోండ్రూమ్ లాంటి ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ నేను విజిట్ చేసిన తర్వాత ఎవరు తప్ప, అసలు పాలకులు తప్ప, అధికారులు తప్ప, ప్రజలు తప్ప, ఎలా బతకాలి అసలు, ఆ లైవ్లీవుడ్ ఏంటి అర్థం కాని పరిస్థితి వాళ్ళ. అంటే అక్కడ కరెంటే కాదు, అనేక సమస్యలు ఉన్నాయి. అలాగే ముచ్చిపూడి మండలం, బూసిపూడి లాంటి ప్రాంతాలు నేను వెళ్తే చాలా బాధ వేసింది వాళ్ళ. అంటే మనం అనుకుంటాం అరకువేల్లో ఉన్నాం, లేకపోతే కుంబెట్లో ఉన్నాం, మంచి మన అనంతగిరిలో ఉన్నాం, ఈ ప్రాంతాల్లో ఉన్నాం, చాలా హ్యాపీగా మనం డెవలప్ అయిపోయి అనుకుంటున్నాం. కానీ డెవలప్ కాని ఏరియాలు, మీరు ఇప్పుడే చెప్పారు కదా, డెవలప్ కాని ఏరియాలు కొన్ని వందల ఇంకా ఉన్నాయి ఇంకా. కాబట్టి నేను అలాంటి దానికోసమే నేను ఇవాళ ప్రతి గ్రామం తిరిగాను. ఇవాళ రొంపల్లి, గరుగుపల్లి కూడా తిరిగాను నేను, మా నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, తర్వాత కూడా. అలాగే ఈ మధ్య కాలంలో ఈ 3-4 నెలల వ్యవధిలోనే సుమారు ఈ ముంచిపుట్టు, పెదబయలు, అరకువేలి, డుమ్రిగూడ, ఈ ప్రాంతాల్లో ప్రతి గ్రామం పిన్ టు పిన్ టచ్ చేశాను ఇవాళ నేను. కాబట్టి ఇవాళ ప్రజాదరణ, అంత ఆదరణను పొందుతున్నాను ఇవాళ, నేను అది చూస్తున్నాను ఇవాళ. కాబట్టి అలాంటి ప్రాంతాలు చూస్తున్నాను ఇవాళ. రేపు నేను ఎమ్మెల్యే అయితే కానీ, రేపు అధికారులకు తీసుకెళ్ళడం కాదు, అదే నేను గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్ళి, వాళ్ళు మనలాంటి మనుషులమే, మనం ఏం చేయాలి అసలు, ఎలా వాళ్ళని ఇన్కమ్ జనరేట్ చేయాలా, లేకపోతే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా పెంచాలని, లేకపోతే వాళ్ళకి ఏమైనా ఇన్కమ్ మనం కానీ, లేకపోతే వాళ్ళ బతుకు తెరువు ఎలా చూపించాలని మేమైతే గవర్నమెంట్లో కూడా పోరాడాలి. అలాంటివి ఒక కరెంటే కాదు, లేకపోతే ఇంకోటి కాదు, అవన్నీ ఉన్నాయి. కాబట్టి దానికి ఒక పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. డోలీ మోత ఏనాటికి ఆనాటికి ఇంక చెరగదా? మంచి వైద్య సదుపాయం ఎందుకు గిరిజనులకు అందట్లేదు? ఇక్కడ నుండి 100 కిలోమీటర్ సుమారు కేజీహెచ్, అక్కడికే పరిగెట్టాల్సి వస్తుంది. ఇంకెన్నాళ్ళు ఈ ఒక దుస్థితి? ఇవాళ మన ఏజెన్సీ ప్రాంతాల్లో మీరు చెప్పినట్టు మేము ఎక్కడో కొండల్లో, కోనల్లో ఉంటాం.
పెద్ద పెద్ద పర్వతాల్లో కూడా మనం ఉంటాం. అలాంటి ప్రాంతంలో రోడ్డు సదుపాయాలు చాలా వరకు లేవు ప్రస్తుతానికి. దాన్ని రెక్టిఫై చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. ఎందుకంటే చేయాలి రెక్టిఫికేషన్. ఏ కొండల్లో ఉన్న వాళ్ళు మనుషులు కామా? అక్కడ రోడ్డు తీసుకెళ్ళాల్సిన బాధ్యత మరి గవర్నమెంట్లు ఉంటాయి, ఏ ఉంటాయి. ఎందుకంటే ఆ రోజు తెలుగు పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మా నాన్నగారు కానీ సర్వేశ్వర గారు ఉన్నప్పుడు డబ్ల్యూబిఎం రోడ్లు అని చెప్పి కొన్ని వేల కోట్లతో ఆ రోడ్లు ఫార్మేషన్ చేయడం జరిగింది. నిజంగా అదే గవర్నమెంట్ కానీ ఉండుంటే మా నాన్నగారు కానీ సర్వేశ్వర గారు బతికుంటే ఇవాళ అదే రోడ్డు తారోడ్ అయ్యేదేమో. మరి అప్పుడు ఈజీ అయ్యేది ట్రాన్స్పోర్టేషన్ ఇవాళ. కానీ ఆ కొండల్లో ఇప్పుడు రోడ్ లేక ఈ గవర్నమెంట్ మరి భయంకరమైన దుస్థితి. ఈ గవర్నమెంట్లో రోడ్ లేక మరి డోలీ మోతాతోనే ఇది వస్తుంది ప్రస్తుతానికి. ఇలాంటివి ఏంటంటే కన్సర్న్ ఎమ్మెల్యేస్ చూసుకోవాలా, అధికారులకు అడగాల. ఎక్కడైనా ఒక ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి ఆలోచించాలా, ఏమైనా చేయవచ్చా అని ఆలోచించాలా. ఎందుకంటే ఇవాళ పిఎంజిఎస్వై నుంచి నిధులు ఉంటాయి మనకి, డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు అవి. ఎందుకంటే నక్సలిజం ఎఫెక్టెడ్ ఏరియా అని చెప్పి ఈ గ్రాంట్ వస్తుంది మనకు ఖచ్చితంగా. అప్పుడు అలాంటప్పుడు మనం అధికారులతో డిస్కషన్ చేసి ఒక ఎమ్మెల్యేగా కానీ ఒక ఎంపీగా కానీ లేకపోతే నాయకులుగా ఒక రెస్పాన్సిబుల్ తీసుకోవాలా. తీసుకొని మాకు ఈ ఊర్లో ఉన్నాయి, రోడ్లు లేవు, లేకపోతే కష్టం అయిపోతుంది అని అడగాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలకి ఉన్నాయి. అది పాలకులు తప్పు అది. కాబట్టి అలాంటివి రెక్టిఫికేషన్ చేయాలంటే ఒక మంచి నాయకుడు కావాలి ఖచ్చితంగా. అంటే ప్రజల కోసం ఎప్పుడు ఆలోచించే వ్యక్తి కావాలా, ప్రజా శ్రేయస్సు కోసం ఆలోచించే వ్యక్తులు కావాలా. కాబట్టి నేను ఇప్పుడు ఆలోచిస్తున్నాను అలాంటివి కొన్ని ఇప్పుడు చెప్పినట్టే మీరు డోలీ మోత ఓకే ఉంది, కానీ దాని రెక్టిఫికేషన్ ఏంటి? ఒక మంచి రోడ్ ఉండాలా, లేకపోతే అక్కడ ప్రాపర్ కమ్యూనికేషన్ ఉండాలా. ఇవన్నీ ఉంటేనే కదా ఇవన్నీ రెక్టిఫై ఇది అవుతుంది. కాబట్టి రేపు నేను ఎమ్మెల్యేగా అయితే దాని మీద ఫుల్గా దృష్టి పెడతాను. ఆ యొక్క ప్రాబ్లం లేకుండా చూడడానికి సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు దత్తత తీసుకున్న గ్రామం, ఈరోజు ఆ గ్రామం పరిస్థితి ఏంటి? పెదలవుడు అనే గ్రామం అది. అరకువేలి మండలంలో పెదలవుడు పంచాయతీ, అరకువేలి కూడా దానిలో ఒక భాగమే అరకువేలి. కాబట్టి ఆ దత్తత కూడా తీసుకోవడం ప్రధానమైన కారణం ఎవరు తెలుసా? అది జనాలకి చాలామందికి తెలియదు. ఇవాళ మీడియా ద్వారా చెప్తా ఉన్నాను. ఇవాళ ఈ యొక్క దత్తత తీసుకోవడం అన్నది ప్రధానమైన కారణం. దాన్ని మా తండ్రి అయినటువంటి శ్రీహరి సోమ గారే దానికి ఆ రోజు బాబు గారికి, సార్ మాకు ఎవరు దత్తత తీసుకోరు, మాకు ఎవరైనా ఉంటే మీలాంటి వాళ్ళే తీసుకోవాలని మా నాన్నగారు చెప్పడంతో ఇవాళ పెదలవుడు అనే ఊరికి అంటే పంచాయతీకి దత్తత తీసుకోవడం జరిగింది. నిజంగా ఆ రోజు దత్తత తీసుకున్న తర్వాత గవర్నమెంట్ ఉంది కాబట్టి కొన్ని వందల వేల కోట్లతో అభివృద్ధి జరిగింది. ఆ రోజు ఎంతో కొంత అభివృద్ధి జరిగింది. అర్బన్ నుంచి కొన్ని వందల కోట్లు తీసుకొచ్చారు. ఇవాళ ఓవర్ హెడ్ ట్యాంకులు, వాటర్ ఫెసిలిటీస్ కానీ, సీసీ రోడ్లు కానీ, హౌసింగ్ కానీ, లేకపోతే తార్ రోడ్లు కానీ, ఇలాంటివి కొన్ని వందల వేల కోట్లతో డెవలప్మెంట్ జరిగింది ఆ రోజుల్లో. కానీ ఈరోజు గవర్నమెంట్ మారిన తర్వాత అది ఎవ్వరు కూడా పట్టించుకునే నాదుడు లేరు ఇప్పుడు. ఎందుకంటే గవర్నమెంట్ మారింది, మాకేం అవసరం అన్నట్టు ఫీలింగ్లో ఉన్నారు ఇవాళ. కానీ రేపు భవిష్యత్తులో మనమే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినా లేదా మాలాంటి ఎమ్మెల్యేలు అయినా దాన్ని ప్రత్యేక దృష్టి తీసుకొచ్చి దానికి ఏమైనా చేయాలన్నది అప్పుడు ఆలోచిస్తాం ఖచ్చితంగా. రైట్, థ్యాంక్ యూ అన్న. ఖచ్చితంగా మే 11 పోలింగ్ ఉండబోతుంది. మే 13 పోలింగ్ ఉండబోతుంది. జూన్ 4న రిజల్ట్ మంచిగా రావాలని, మీలాంటి నాయకులు కూడా వెలుగులోకి రావాలని మేము అందరం ఆశిస్తున్నాం. తప్పకుండా. థ్యాంక్ యూ.